నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 111తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోస్కి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 2 నిమిషాలు రసూల్ని అలాగే చూసి, ఏంటి తప్పించుకోవాలని ఆశగా ఉందా నాగేష్ అలియాస్ రసూల్ అని శివ్ అనగానే షాక్తో చూస్తూ ఉంటాడు రసూల్. తన అసలు పేరు ఎలా తెలిసిందని. ఏంట్రా అంత షాక్ అయ్యావు? నీ అసలు పేరు నాకెలా తెలిసిందనా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు శివ్. అసలు శివుని చూసి సగం గుండె జారిపోయిన రసూల్కి ఇప్పుడు శివ్ నోటి నుంచి తన అసలు పేరు రావడంతో ఇతన్ని తక్కువ అంచనా వేశామా అని ఆలోచన మొదలవుతుంది రసూల్కి. అసలు మేము వచ్చామని కానీ, అతని కోసమే వచ్చామని కానీ ఎలా తెలిసింది? ఎలా తెలుసుకున్నాడు? నా గురించి ఎలా తెలిసింది? ఇతనొట్టి బిజినెస్ మ్యాన్ అయినాక, లేక ఇతనిలో ఇంకేదైనా పవర్ ఉందా అని ఆలోచిస్తూ ఉండగా, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేనెవరినానా? అసలు నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలా వచ్చేశారు మీరందరూ? అది కూడా నా ఫ్యామిలీని టచ్ చేయాలని చూస్తున్నారు. సూటిగా నేను అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పావనుకో, నీ ఒంట్లో పార్టులన్నీ కరెక్ట్గా ఉంటాయి. లేదు అంటే ఒక్కటి కూడా పని చేయదు. నీ భార్య బిడ్డలు నువ్వెవరో కూడా గుర్తుపట్టలేనట్టుగా తయారవుతావు. పెళ్లి చేసుకున్నావు, 2 ఆడపిల్లల్ని కన్నావు. ఎదవ పనులు చేసేవాడికి నీకెందుకురా పెళ్ళి పిల్లలు? అది కూడా ఇప్పటికి 5 పెళ్ళిళ్ళు. ముందున్న 4 నిన్ను వదిలేసిపోయారు. ఇప్పుడున్న అమ్మాయి నీ మరదలు. బెదిరించి పెళ్లి చేసుకొని బలవంతంగా కాపురం చేసి 2 ఆడపిల్లలను కన్నావు మొత్తానికి. ఆ పిల్లని అమాయకురాల్ని చేసి నీ పబ్బం గడుపుకుంటున్నావు. బహుశా నువ్వు చచ్చినా పేడ వదిలిందనుకుంటుందేమో కదా అని అడుగుతాడు శివ్. రసూల్కి నోట మాట రావడం లేదు. ఇంత ఇన్ఫర్మేషన్ ఇతనికి ఎలా తెలిసింది? అసలు బయటికి రాని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాడు అని ఆలోచిస్తూ ఉండగానే ఇంకో బాంబు వేస్తాడు శివ్. ముంబై బాంబు పేలిన ప్రతిసారి అందులో నీ హస్తం కూడా ఉన్నది కదా? అయినా మీ అందరు ఎందుకు పేర్లు మార్చుకొని తప్పుడు పనులు చేస్తున్నారా? బలవంతంగా బెదిరించి డబ్బులు లాక్కోవడం చేయని దందా లేదు. ఇప్పుడు ఈ పేరు పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు? ఇప్పుడు నేను అడిగే వాటికి కరెక్ట్గా సమాధానం చెప్పు. నిన్ను ఇక్కడికి పంపించింది ఎవరు? అసలు వాడు ఎందుకు నా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు? ఆ 2 విషయాలు నాకు చెప్తే నువ్వు సేఫ్గా ఉంటావు ఇక్కడ. లేదు అంటే మాత్రం ఇందాక చెప్పినట్టే జరుగుతుంది. నాకు పేషెన్స్ చాలా తక్కువ. నువ్వు చెప్పకపోయినా నీ గురించి ఇంత తెలుసుకున్న వాడిని నిన్ను పంపించిన వాడి గురించి తెలుసుకోలేనా అని బేస్ వాయిస్తో అడుగుతాడు శివ్. రసూల్ అలియాస్ నాగేష్ నోరు విప్పడు. సార్ అడుగుతున్నారు కదా, నోరు తెరు అని పక్కనున్న అతను అంటాడు. అయినా కూడా సైలెంట్గానే ఉండిపోతాడు నాగేష్. వీడికి బాస్ భక్తి బాగా ఎక్కువ ఉన్నట్టుంది అని స్లీవ్స్ పైకి మడత పెట్టుకొని కరెక్ట్గా నుదురు మీద ఒకే ఒక్క షాట్ ఇస్తాడు శివ్. ఆ ఒక్క దెబ్బకే వాడికి భూమండలాన్ని చుట్టొచ్చినట్టుగా అయిపోయి తలలో ఉన్న నరాలు చిట్టినట్లుగా కపాలమంతా కదిలిపోయినట్టుగా అయిపోయింది నాగేష్కి. ఇది కేవలం నీకు నా దెబ్బ రుచి చూపించడం కోసం కొద్దిగా ఫోర్స్ తగ్గించి కొట్టాను. ఇంకొంచెం ఫోర్స్గా కొట్టి ఉంటే ఈ పాటికి కోమాలోకి వెళ్ళిపోయేవాడివి. మర్యాదగా చెప్తావా, చస్తావా నా చేతిలో అని గర్జించినట్టే అడుగుతాడు శివ్. చెప్తాను అని కొద్దిగా వెనక్కి జరిగి అంటాడు. అతనెవరు? మీ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడు అన్నది నాకైతే తెలీదు. అతను ఎప్పుడొచ్చినా మా ముందుకి మాస్క్ పెట్టుకునే వస్తాడు. ఈ మధ్య నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు కానీ అంతకుముందు అతని గర్ల్ ఫ్రెండ్తోనే కాంటాక్ట్లో ఉండేవాళ్ళం. ఏం చెప్పాలన్నా ఆ అమ్మాయే చెప్తుంది. ఇప్పుడు రమేష్ గారి కూతురుగా వచ్చిన అమ్మాయేనా వాడి గర్ల్ ఫ్రెండ్? అవును అని తలూపుతాడు. 4 ఏళ్ల క్రితం ఆ అమ్మాయి అన్నయ్య కూడా మీ చేతిలో చనిపోయాడు. అందుకే అమ్మాయికి మీరంటే పగ. కానీ అసలు పగంతా బాస్దే. కానీ ఆ పగేంటన్నది నాకు తెలీదు. నాకు కేవలం మీ పిల్లల ఫోటోలు, మీ భార్య ఫోటో ఇచ్చి
వాళ్ళని కిడ్నాప్ చేయమని, చేశాక ఎక్కడికి తీసుకురావాలో చెప్తాను, అక్కడికి తీసుకురమ్మని చెప్పారు. ఇంత చేయాలనుకున్నవాడు అసలు రమేష్ గారి కూతుర్ని మాయం చేసి ఆ అమ్మాయిలాగా ఎందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించారు? అసలు అంత క్రైమ్ ఎందుకు చేస్తున్నారు? ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని ఆయన కూతురుగా రావాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు శివ్. అది అది అని నీళ్లు నములుతాడు నాగేష్. నేను చెప్పనా అసలు విషయం? నా పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయాక ఓదార్పు యాత్రకు ఆ మేడం మా ఇంట్లో అడుగుపెట్టి మా ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చంపేయాలని ప్లాన్. ఎలా చనిపోతున్నారో కూడా తెలియకుండా వాళ్ళని లేపేయాలని చాలా పెద్ద ప్లానే వేశారు కదరా మీరు అని శివ్ అంటుంటే షాక్ అవుతాడు. ఈ ప్లాన్ కేవలం ఆ ఎక్స్కి నాగేష్ విలని పాపకి మాత్రమే తెలుసు. మరి ఇతనికి ఎలా తెలుసు అని షాక్ అయ్యాడు నాగేష్. షాక్ అయ్యావు కదా? మీ ప్లాన్ అమలు కావాలంటే బాగా తెలిసిన అమ్మాయి అయితేనే మా ఇంట్లోకి రాగలరు. అందుకే ఆ అమ్మాయిని హైడ్ చేసి ఆ అమ్మాయి రూపంలో ఈ అమ్మాయి వచ్చింది. ఇంతకీ ఆ ఫేక్ పాప అసలు పేరేంటి అడుగుతాడు శివ్. రే రే రెజీనా అని వణుకుతున్న గొంతుతో చెప్తాడు నాగేష్. ఏంట్రా అప్పుడే వణుకుతున్నావు? అసలు మీరు పేర్లు ఎందుకు మార్చుకుంటున్నారు? భాస్కి ఆ పేర్లు పెట్టుకుంటేనే ఇష్టం. ఆయన దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరికీ ఆయనే పెడతారు పేర్లు. పేర్లు మార్చుకుంటేనే ఆయన దగ్గర పనిచేయడానికి ఒప్పుకుంటారు, లేదంటే ఒప్పుకోరు. మేము ఆయన దగ్గర చేరాలని మా పేర్లు ఆయనకి నచ్చినట్టుగా మార్చుకున్నాం. వాడేం మనిషి అసలు? ఆ పేర్లు పెట్టి తప్పుడు పనులు చేస్తుంటే జనం దృష్టిలో వాళ్ళ వర్గం తప్పు చేసినట్టుగా ముద్ర పడిపోతుంది కదా. మరి అలాంటప్పుడు ఆ పేర్లు ఎందుకు పెట్టిస్తున్నాడు? అదంతా అతను ఆలోచించడు సార్. అతనికి ఆ పేర్లంటే ఇష్టం, అందుకే అవి పెట్టేస్తారు. ఆ వర్గం వాళ్ళు తప్ప ఇక వేరే వర్గం వాళ్ళెవరూ ఆయన దగ్గర పనిచేయడానికి ఆయన ఒప్పుకోడు. పని చేయాలి అంటే పేరు కంపల్సరీ మార్చుకోవాలి. దీన్ని బట్టే తెలుస్తుంది వాడెంతో మూర్ఖుడు అని. మీలాంటి వాళ్ళు నలుగురు తప్పు చేయగానే మంచి వాళ్ళు కూడా నిందలు పడుతున్నారు మీ వల్ల. ఇంతకీ వాడి పగేంటో తెలీదు అంటావు అడుగుతాడు శివ్. నిజంగా తెలియదు సార్ నాకు అని గుటకలు మింగుతాడు నాగేష్. అసలు రమేష్ గారి గురించి మీకెలా తెలిసింది? ఆ అమ్మాయిని మీరెలా చేరగలిగారు? ఆస్ట్రేలియాలో మాఫియా అందరూ మీటింగ్ జరిగింది ఒకసారి. ఆ మీటింగ్కి మా బాస్ అటెండ్ అయ్యాడు. అతనితో పాటు నేను రెజీనా కూడా వెళ్ళాం. మీటింగ్ అయిపోయాక మేము హోటల్లో డిన్నర్ చేయడానికి వెళ్ళాం. అప్పటికే మీ పిల్లల కోసం స్కెచ్ వేసేశారు బాస్. కానీ ఇంట్లోకి చేరడానికి ఎలాగో అర్థం కాక మీ గురించి తెలుసుకోవాలని ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నారు. మేము డిన్నర్కి కూర్చున్న టేబుల్ దగ్గరలోనే ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో కూర్చుంటుంది. వాళ్ళందరూ సరదాగా పార్టీ చేసుకుంటూ డ్రింక్ కూడా చేస్తున్నారు. అప్పుడే ఆ అమ్మాయి నోటి నుంచి మీ పేరు విన్నాము. మీ పేరు విన్న మరుక్షణమే మా బాస్ అలర్ట్ అయ్యాడు. మీరు వాళ్ళకి బాగా తెలుసని, వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అన్న కొడుకు మీరని, మిమ్మల్ని ఒక్కసారి ఎలాగైనా కలవాలని, మీతో బిజినెస్ చేయాలని తొందరలోనే ఇండియా వెళ్ళిపోతున్నట్టుగా ఆ అమ్మాయి మాటల ద్వారా తెలిసింది. అప్పటికప్పుడు మా బాస్ ప్లాన్ ఆలోచించడం మొదలుపెట్టాడు. అక్కడే ఒక నెల రోజులుండి ఆ అమ్మాయి గురించి, ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యాపారాల గురించి మొత్తం ఎంక్వైరీ చేయించారు. ఆ అమ్మాయి ప్యారిస్ వెళ్తుందని, ఒక ప్రాజెక్ట్ విషయంలో అక్కడే 6 నెలలు ఉంటుందని తెలియడంతో వెంటనే మా బాస్ మైండ్లో ఆలోచన వచ్చేసింది. ఆ అమ్మాయి స్థానంలో రమేష్ కూతురిగా రెజీనాని పంపించాలి అని. తనకి కూడా వాళ్ళ అన్నయ్యని మీరు చంపారని పగ ఉండడంతో అందుకు ఒప్పుకుంటుంది. పైగా మీరంటే ఒక ఇంట్రెస్ట్ పెరిగింది తనకి కూడా. ఆ అమ్మాయి పారిస్ వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి వెనకే మేము వెళ్ళాం. సమయం కోసం ఎదురు చూస్తూ 3 నెలలు అక్కడే గడిపేశాం. తను ఇల్లు ఆఫీసు తప్పించి బయటికి ఎక్కడికి రాదు. ఆ టైంలో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది తనకి. మేమేం చేయలేకపోయాం తనని. ఒకరోజు అనుకోకుండా అవకాశం దొరికింది. 6 నెలల్లో ఫినిష్ అవుతుందనుకున్న ప్రాజెక్ట్ ఆ అమ్మాయి తన టాలెంట్తో 3 నెలల్లోనే పూర్తి చేసింది. అందుకోసం స్టాఫ్ అందరికీ పార్టీ ఏర్పాటు చేసింది.
ఆ పార్టీలోనే ఆ అమ్మాయిని అక్కడి నుంచి తప్పించాలని మేము డిసైడ్ అయ్యాం. అనుకున్నట్టుగానే మారు వేషంలో వెళ్ళి పార్టీలో అమ్మాయికి మత్తిచ్చి మా స్థావరానికి తీసుకెళ్ళిపోయాం. స్పృహ వచ్చాక అమ్మాయి చాలా పెద్ద గొడవ చేస్తుంటే మీ నాన్నని చంపేస్తాం, ఓవర్ యాక్షన్ చేశావంటే అని బెదిరించారు బాస్. ఎక్కడ తన తండ్రిని చంపేస్తారని కామైపోతుంది ఆ అమ్మాయి. నా పని పూర్తయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, తర్వాత నిన్ను వదిలేస్తాను, కాదు కూడదని ఎక్కువ చేస్తే నిన్ను చంపేస్తాను అని బెదిరించి రెజీనాకి తెలిసిన డాక్టర్ ద్వారా ఆ అమ్మాయిలాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించేస్తారు. ముందు మాస్క్ తయారు చేయించవచ్చు ఆ అమ్మాయి ఫేస్ లాగా అనుకున్నారు. కానీ అది ప్రమాదం అని తెలిసి, పైగా రమేష్ గారి ఆస్తులు వాళ్ళకి దక్కాలంటే ఆయన కూతురు రూపంలోనే ఉండాలి కాబట్టి ఆ పని చేశారు. మేము అనుకున్న పని అయిపోయాక ఆ అమ్మాయిని ఆమె తండ్రిని చంపేసి రమేష్ కూతురుగా రెజీనా ఆ ఆస్తికి వారసురాలు అవ్వాలని కోరిక. 2 విధాలా పనిచేస్తుందని మొహం మార్పించేశారు ఏకంగా. అలా చేస్తే ఎవ్వరికి ఎప్పటికీ అనుమానం రాదు అని. ఆ అమ్మాయి చేత వాళ్ళ నాన్నకి ఫోన్ చేయించి ఆయనకు అనుమానం రాకుండా మాట్లాడిస్తూ ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి సెక్యూరిటీకి కూడా అనుమానం రాకుండా నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను, అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసి చెప్పించేశారు. మొత్తం అయిపోయాక రెజీనాని రమేష్ గారి ఇంట్లో ప్రవేశపెట్టడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసుకుంటారు. ఆ అమ్మాయిని మాత్రం ప్యారిస్లోనే ఉంచేశాం. ఆస్ట్రేలియా తీసుకొస్తే తను తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అక్కడే వదిలేశాం. అలా రమేష్ గారి కూతురుగా ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యింది రెజీనా. అప్పటి నుంచి మీకోసమని ఇండియా తొందరగా వెళ్ళాలని రమేష్ గారిని పోరు పెట్టడం మొదలుపెట్టింది. రమేష్ గారిని నిలబడనివ్వలేదు, కూర్చొనివ్వలేదు. ఫస్ట్ తను ఇండియా రాగానే మీ ఇంట్లోకి ఎంటర్ అయి మీ ఇంటి పరిస్థితులన్నీ అవగాహన చేసుకోవాలని బాస్ చెప్పి పంపించారు. తనకి ఈజీగా మీ విషయాలు తెలుస్తాయి కాబట్టి మా పని కూడా తొందరగా సులభంగా ఫినిష్ అవుతుందని అనుకున్నాము. కానీ మీ పిల్లలు తనని మొదటి రోజే మీ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా లేకుండా భయపడేలా చేశారు. అహ్మద్ ఖాన్ ముగ్గురిని పంపించాడు ఇక్కడికి. అసలు రిసెప్షన్ రోజే మీ పిల్లల్ని మాయం చేయాలని అనుకున్నాం. కానీ అనుకోకుండా వాళ్ళు చచ్చారు. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చావడానికి కారణం కూడా మీరే కదా అని అడుగుతాడు నాగేష్. తొందరగా కనిపెట్టావురా, అసలు నా గురించి ఏం తెలుసని మీరు ఒప్పుకుంటూ వచ్చారు, నా గురించి మీకేం తెలిసింది అసలు అని అడుగుతాడు శివ్. మీరు ఇండియాలో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అని తెలుసు, మీ వెనక పెద్ద సెక్యూరిటీ ఉంటుందని కూడా తెలుసు. మీ సెక్యూరిటీని తప్పించి మీ ఇంట్లోకి చేరాలంటే చాలా కష్టం. ఏది చేయాలన్నా బయటే చేయాలి. అందుకే మీ పిల్లలు భార్య బయటకు వచ్చినప్పుడు వాళ్ళని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంకా మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే బాగా తెలిసిన వాళ్ళే అవ్వాలని రమేష్ గారి ఫ్యామిలీని ఎంచుకున్నాం. మేము అనుకున్నట్టుగానే మా ప్లాన్ కరెక్ట్గా అమలు చేశాం. కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందో అర్థం కావడం లేదు. మీకు అసలు ఎలా తెలిసిందో మాకు అర్థం కావడం లేదు. వీడొక బిజినెస్ మ్యాన్, సెక్యూరిటీని తప్పించేస్తే వీడేం పీకలేడు, ఈజీగా వాడి ఫ్యామిలీ నాశనం చేయొచ్చని మీరు అనుకున్నారు కదా. ఇండియాలో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా ఎదగాలంటే ఎంత తెలివితేటలు తెగింపు ఉండాలిరా. అలా ఉన్నవాడు తన ఫ్యామిలీని అశ్రద్ధగా వదిలేస్తాడని ఎలా అనుకున్నావు? మీరొచ్చి కిడ్నాప్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నారా? నా ఫ్యామిలీ చుట్టూ ఈ శివాంష్ రక్షణ వలయం ఉంటుంది. నా ఫ్యామిలీలో ఏ ఒక్కరిని మీలాంటి వాళ్ళు టచ్ చేయలేరు. వాళ్ళకి కిలోమీటర్ దూరంలో ప్రమాదం ఉండగానే నాకు తెలిసిపోతుంది. అసలు మీకు బుద్ధి జ్ఞానం అనేది, తెలివితేటలు అనేవి ఉన్నాయిరా? బిజినెస్ మ్యాన్ అయిన నేను హత్యలు ఎందుకు చేశానంటావు? ఆ రేజీనా అన్నని చంపాల్సిన అవసరం నాకెందుకు వచ్చిందంట? అసలు ఒక్కసారైనా మీరు ఆలోచించారా ఆ విషయం? మీరు సంజీవ్ ఫ్రెండ్ అని, అతని చావు కారణంగా రివెంజ్ తీర్చుకోవడానికి ఆయన హత్యకు కారణమైన రెజీనా అన్నని మీరు చంపారని, అతన్నే కాకుండా ఆ రోజు మొత్తం 6గురిని మీరు చంపారని రెజీనా చెప్పింది. తన కళ్ళతో చూసిందంట మీరు వాళ్ళని చంపడం. వెంటనే అక్కడి నుంచి పారిపోయి
బాస్ దగ్గరికి చేరింది అని చెబుతుంది రెజీనా. శివ్ వెంటనే చైర్కి వెనక్కి ఆనుకొని కాలూపుతూ, అసలు పాయింట్కి ఇప్పుడొచ్చావురా. ఆరుగురిని నేను చంపితే ఎంత బిజినెస్ మ్యాన్ అయినా చట్టం నన్ను అరెస్ట్ చేయకుండా ఎందుకు ఊరుకుందిరా? చట్టం ఏమైనా నాకు చుట్టమా? పోనీ డబ్బుతో నేనేమైనా మేనేజ్ చేసి తప్పించుకున్నానా? అసలు సంజీవ్ నా ఫ్రెండ్ అని మీకు ఎవడు చెప్పాడురా? తను నా ఫ్రెండ్ కాదు అని బేస్ వాయిస్తూ అంటూ, అయినా వాళ్ళని ఎందుకు చంపానంటావు? ఆ ఆలోచన మీకు వచ్చుంటే మీరు ఇంత డేరింగ్గా నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. నీ నుంచి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. నిన్నెక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను అని అక్కడి నుంచి లేచి శివ్ బయటకు వస్తుంటే, మా బాస్ని పట్టుకోవడం నన్ను పట్టుకున్నంత తేలిక కాదు అని అంటాడు నగేష్. శివ్ కార్నర్ స్మైల్ ఇస్తూ, వాడి అంతటా వాడే ఇక్కడికి వస్తాడు, నేను పట్టుకొని అవసరం లేదు అని అంటూ, మీరు చేయాల్సిన పని చేసేసేయండి, వాడికి కోటింగ్ స్టార్ట్ చేయండి అని టీం మెంబర్కి చెప్పి బయటకు వచ్చి రసూల్ ఫోన్ని తీసుకొని తన ల్యాప్టాప్కి ఇంకోసారి కనెక్ట్ చేస్తాడు శివ్. కథ కొనసాగుతుంది. అసలు ఈ సంజీవ్ ఎవరు? సంజీవ్ని చంపినందుకు శివ్ ఎందుకు అంతమందిని చంపాడు? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మదికొన్న ప్రణయం ఈరోజు ఎండ్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.